ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునామ స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. దేవుడు ఉచితమైన కృపను బట్టి ఈ దినము కూడా ఆయన సన్నిధిలో నిలబెట్టిన దేవునామ స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఆదికాండము 12వ అధ్యాయము మొదటి వచనాన్ని ధ్యానం చేద్దాం. ఆదికాండము 12వ అధ్యాయము మొదటి వచనం. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, రక్షక, కృపగల దేవా యేసయ్య, నువ్వు ప్రేమించి ఆశీర్వదించి మాకిచ్చిన ఈ క్రీస్తు రాకడ రక్షణతోని ప్రార్థన మందిరాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి తండ్రి, ఈరోజు కూడా నువ్వు ప్రేమించి ఆశీర్వదించి అయా తండ్రి, మొదటిగా పాటల ద్వారా మా స్వరాలు ముట్టి పరలోక రాగాలు దయచేసి ఉన్నావు. అలాగే తండ్రి, ఎన్నిక లేని వాడి తండ్రి ఎన్నిక పరుచుకొని ఉన్నావు. నీ పక్షాన్ని నిలబడి ఉండగా నిలబడిన ఆత్మను మరుగు చేసి నీ ఆత్మ ద్వారా మాతోనూ నాతోనూ ప్రతి ఒక్కరితో ఈ రాత్రికాల తండ్రి మాట్లాడుతున్నాం. ప్రతి ఒక్కరికి వినగల చెవి, గ్రహించగల హృదయాన్ని దయచేయమని, నువ్వే ఘనత మహిమ ప్రభావం పొందమని నజరేయుడు పవిత్రుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ పరిశుద్ధ గ్రంథంలో మరి మనం మొదటి ధ్యానం చేసి ఉన్నాం. ఏంటంటే మరి ఆది కాండంలో నుంచి, ఆదాము కాండ నుంచి నోవాహు వరకు, నోవాహు కాండ నుంచి ఈ అబ్రహాం వరకు, ఈ నోవాహు చరిత్రకు వచ్చేటప్పటికి ఈ నోవాహు దశరథుడిగా కనపడతాడు, అంటే 10వ కనపడతాడు. అలాగే ఈ నోవాహు కాండ నుంచి అబ్రహాం గారికి వచ్చేటప్పటికి ఈయన దశరథుడిగా కనపడతాడు. అలాగే యుగ పురుషుడిగా కనపడతాడు. ఏం కనపడతాడంట అంటే ఆదాము యుగ పురుషుడు, మీరు చాలా గమనించాలి. అబ్రహాము యుగ పురుషుడు, యేసు ప్రభు యుగ పురుషుడు, అలాగే రేపు రాబోయే క్రీస్తు యుగ పురుషుడు. 2000 సంవత్సరాలకు ఒకసారి వచ్చే అతన్ని యుగ పురుషుడు అంటారు. ఏమంటారంట? యుగ పురుషుడు అంటారు. అందుకనే ఇక్కడ అబ్రహాము చరిత్ర కాడ నుంచే మనకు స్టార్ట్ అవుద్ది ఈ పరిశుద్ధ గ్రంథంలో. ఈ అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా ఉన్నాడు. ఈ విశ్వాసులకు తండ్రిగా ఉన్నప్పుడు ఈ దేవుడు ఏం చెబుతున్నాడు? మళ్ళీ చదివే మాట, యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉందువు. నీవు ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించు వారిని శపించేదను. చాలు. హల్లెలూయా. ఇక్కడ దేవుడు వాగ్దానం అబ్రహాముకి ఇచ్చాడు. ఈ అబ్రహామును మనం గమనించినట్లయితే ఈ అబ్రహాముకి 3 భార్యలు కనపడతారు మనకి. ఎంతమంది అమ్మా? 3 భార్యలు కనపడతారు. ఒక ఆమెమో శారా, రెండో ఆమెమో ఆగరు, మూడో ఆమెమో కెతూరా. ఈ 3 అబ్రహాముకి భార్యలు కనపడతారు. ఈ కెతూరా సంతానాన్ని అబ్రహాం ఏం చేశాడంటే బహుమతులు ఇచ్చేసి వారిని పంపించేశాడు. పంపించేసిన తర్వాత 2 సంతానం ఉంది. ఈ సంతానంలో దేవుడు ఇస్మాయిల్ని ఏమంటున్నాడంటే చూడండి, 21వ అధ్యాయము ఆది కాండము 21వ అధ్యాయము 12వ వచనాన్ని ధ్యానం చేద్దాం. 12వ వచనం. అయితే
దేవుడు ఈ చిన్నవారిని మట్టియు ఈ దాసిని బట్టి నీవు దుఃఖపడవద్దు, శారా నీతో చెప్పు ప్రతి విషయములో ఆమె మాట వినుము. ఇస్సాకు వలన అయినదియే నీ సంతానమనబడును. అయినను ఈ దాసి కుమారుడును నీ సంతానమే కనుక అతన్ని కూడా గొప్ప జనముగా చేసేదనని. హల్లెలూయా. చాలు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇప్పుడు సాతానుడి మాటిని, అంటే భార్య మాటిని ఆయన ఆ కుమారుని కనినను, దేవుడికి విరుద్ధం అయిపోయినను ఆ కుమారుడు కోసం చాలా వేదన పడుతున్నాడు. తన భార్య పంపించే మంది. అప్పుడు దేవుడు సన్నిధికి వెళ్ళి ఆ కుమారుడి గురించి మొరపెట్టాడు. మొరపెడితే దేవుడు ఏమన్నాడంటే, ఇప్పుడు మాత్రం నీ భార్య చెప్పిన మాట వినేసేయ్యా, కానీ ఇతను కూడా నీ సంతానమే కాబట్టి ఈయన్ని కూడా నేను గొప్ప ఆశీర్వదిస్తాను, గొప్ప జనముగా చేస్తాను అన్నాడు. ఎవరిని? ఇస్మాయేలుని. ఎవరిని? ఇస్మాయేలుని. అయితే 22వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి 16వ వచనంలోకి ఒక మాట చెబుతున్నాడు దేవుడు. నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని ఈయ వెనక తీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రవలను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును హల్లెలూయా నిశ్చయముగా విస్తరింపజేస్తా. హల్లెలూయా. ఇక్కడ ఇస్సాకు బలిపిత్తానికి సిద్ధపడిపోయాడు. ఇస్మాయేలు కూడా లేడు, అడవిలోకి వెళ్ళిపోయాడు, పంపించేశాడు. ఎప్పుడైతే పంపించేశాడో ఇస్సాకు ఒక్కడే ఉన్నాడు. ఈ ఇస్సాకుని కూడా బలి అనగానే ఏమీ ఆలోచించకుండా బలిస్తానికి సిద్ధపడిపోయాడు. అప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, నువ్వు దీనికి ఇస్తానికి ఇష్టపడ్డావు కాబట్టి, వెనక తీయలేదు కాబట్టి నిన్ను నేను ఆశీర్వదిస్తున్నాను, నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తున్నా. ఎలా ఆశీర్వదిస్తున్నానంటే ఇస్సాకు వల్ల అయినదే నీ సంతానం. ఎందుకంటే ఆయన వాగ్దాన పుత్రుడు. వారు నీ సంతానము ఆకాశ నక్షత్రములే ఉంటుంది. హల్లెలూయా. అలాగే సముద్రం ఇసుక రేణువుల వలె ఉంటుంది. అంటే ఇక్కడ 2 సంతానాలు చెబుతూ ఉన్నాడు. మీరు చాలా గమనించాలి. ఇక్కడ ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అబ్రహాము కుమారుడైన ఇస్సాకు సంతానమేమో ఆకాశ నక్షత్రం వలె చేస్తాడు అన్నాడు. అబ్రహాము కుమారుడైన ఇస్మాయేలు సంతానమేమో ఎలా ఉన్నట, సముద్రపు ఇసుక వలె చేస్తాడు. ఇక్కడ 2 సంతానాలను కూడా దేవుడు ఆస్వాదించాడు. ఈ 2 సంతానం కూడా ఎవరు కుమారులంట? అబ్రహాం కుమారులు. హల్లెలూయా. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా కనపడాలి. ఈ రోజున ప్రపంచంలో మీరు కనుక చూస్తే ఈ 2 సంతానాలే కనపడతాయి. ఈ 2 సంతానాలే దేవుణ్ణి ఆరాధించే సంతానాలుగా కనపడుతుంది. ఇప్పుడు యూదులు ఎక్కడైనా ఉన్నారా అంటే ప్రపంచం మొత్తంలో కూడా ఉన్నారు. ఆకాశ నక్షత్రాలు ఎక్కడుంటాయి అమ్మా? మన భారతదేశంలో ఉంటాయా? మన ఇండియా దేశంలోనే ఉంటాయా? ఎక్కడ ఉంటుంది? భూ ప్రపంచం మొత్తం మీద కూడా ఆకాశ నక్షత్రం ఉంటుంది. అలాగే ఇసుక ఎక్కడ ఉంటుంది? ప్రతి దేశంలో ఈ 2 సంతానాలు ప్రతి దేశంలో ఉంటారు, ప్రతి ప్రాంతంలో వీళ్ళు ఉంటారు. ఎందుకని? దేవుడు వీరిని అలా ఆశీర్వదించారు. అందుకని ఇక్కడ మనం చాలా గమనించినట్లయితే ఇస్సాకు సంతానమేమో ఆకాశ నక్షత్రం వలె దేవుణ్ణి నమ్ముతూ ఆ దేవుణ్ణి ఏమన్నారంటే యెహోవా అన్నాడు. ఏమన్నారంట? యెహోవా అని ఆరాధిస్తారు వాడు. అలాగే ఇస్మాయేలుని కనుక మనం చూసినట్లయితే ఆయన వారు నమ్మిన దేవుణ్ణి ఏమంటారంట? అల్లా అంటారు. ఏమంటారంట? అల్లా అన్నను
యెహోవా అన్నను ఒక్కడే. ఇది చాలా గమనించాల్సిన విషయం. అయితే ఈ అలాగని విషయాలు అంటే నేను మొన్న చెప్పా, ఈ ప్రభునంద స్వామి అనే ఆయన ఉన్నాడు కదా, ఈ ప్రభునంద అన్న స్వామి అనే ఆయన పుస్తకాలు రాస్తూ దేవుడిని కొంతమంది వక్రముగా మార్చి మనుషుల్ని తప్పుదారిలో నడిపిస్తున్నారు అన్నాడు. ఎవరా తప్పుదారిలో నడిపిస్తున్న వ్యక్తులంటే ఎవరనగా ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న పౌలు, పేతురు, యోహాను, యాకోబు, ఇలా కొత్త నిబంధనలో యేసు ప్రభుకి ఎవరైతే శిష్యులు ఉన్నారో వారందరూ కూడా దేవుణ్ణి ఎలా చేశారంటమ్మా? వంకరదారి అంటే తప్పుదారిని పట్టిస్తున్నారు. ఎందుకు ఆ మాట అన్నాడంటే ఆయన, ఇప్పుడు ఈ ప్రభునంద స్వామి కూడా సేమ్ ఇప్పుడు వీళ్ళిద్దరు ఎలా అయితే ఉన్నారో, వీళ్ళు దేవుడు ఎన్నైతే ఆరాధిస్తారో అలాగే ఆరాధిస్తున్నాడు ఆయన కూడా. ఆయన ఎందుకు ఆ మాట చెప్పాడంటే చూడండి, ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట చెబుతున్నాడు. కావున మీరు చెడిపోయి భూమి మీదనున్న ఏ జంతువు ప్రతిమనైనను, ఆకాశమందు ఎగురు రెక్కల గల్ల ఏ పక్షి ప్రతిమనైనను, నేల మీద ప్రాకు ఏ పురుగు ప్రతిమనైనను, ఆ భూమి కింద ఉన్న నీల యందలి ఏ శాప ప్రతిమనైనను, ఆడు ప్రతిమనైనను, మగ ప్రతిమనైనను, ఏ స్వరూపము కలిగిన విగ్రహమును మీ కొరకు చేసుకొనుకున్నట్లు ఆకాశం వైపు కన్నులెత్తి సూర్య చంద్ర నక్షత్రముల ఆకాశ సైన్యమును చూసి మరులు కొల్పబడి మీ దేవుడైన యెహోవా సర్వాకాశము క్రిందనున్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటికి నమస్కరించి వాటిని పూజింపకుండానట్లును. హల్లెలూయా. ఎలా ఉన్నారు? మీరు బహు జాగ్రత్త పడండి అంటే ఇప్పుడు ఏంటి? ధర్మశాస్త్రం ఏం చెబుతుంది? దేవుడు ఎవరని చెబుతున్నాడు? ఇజ్రాయేల్ ధర్మశాస్త్రము ఏం చెబుతుందంట? దేవుడు అనేవాడు ఎవరంట? అనంతుడు. ఎవరంటమ్మా? అనంతుడు అంటే మనిషి కాదు. ఆయన ఎవరంట? పుట్టించేవాడు, పుట్టినవాడు కాదు. ఏంటిదంట? దేవుడు అనేవాడు ఎవరంట? పుట్టిస్తాడే కానీ పుట్టినవాడు కాదు. అందుకని ఆడప్రతిమైన మగ ఏ రూపం నువ్వు చేసుకో, ఇవన్నీ కూడా మిమ్మల్ని పోషించడానికి నేను ఏర్పాటు చేసిన సృష్టి, నేను ఏర్పాటు చేసిన సృష్టి. కాబట్టి దేవుడు అనేవాడు ఎలా ఉంటారంట? లైట్ అండ్ సౌండ్. ఏంటిదంట? మీకు అర్థమవుతుందా? ఒక ఎలుగు కనపడుద్ది. దేవుడు అంటే ఎలా ఉంటాడంట? ఒక ఎలుగుగా కనపడతాడు. ఆ వెలుగులో ఒక శబ్దం వినపడుద్ది. హల్లెలూయా. ఏంటంట? లైట్ అండ్ సౌండ్ అంట. మరి ఇలాంటి దేవుడు ఆయన అనంతుడయ్యి పుట్టించేవాడుగా ఉంటే ఈ రోజున కొంతమంది ఎవరు వాళ్ళు? పౌలు, పేతురు, యోహాను ఇలాంటి వారు కొత్త నిబంధనలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ దేవుణ్ణి నుంచి వక్రముగా చేసి మనుషుల్ని ఏం చేస్తున్నారంట? తప్పుదో పట్టిస్తున్నారు. మరంతేనా? ఇప్పుడు ఈ ఎవరి దేవుడు అని చెబుతున్నారు? యేసు ప్రభు దేవుడు అని చెబుతున్నారు. ఈ యేసు ప్రభు ఎవరు అమ్మా? దేవుడా మనిషా? మీరు చాలా గమనించాలి. ఇప్పుడు క్రైస్తవుడు ఈ రోజున ఆరాధిస్తుంది ఎవరిని ఆరాధిస్తున్నారంట? యేసు ప్రభుని ఆరాధిస్తున్నారు.
యేసు ప్రభు మనిషా దేవుడా? అమ్మా క్రైస్తవుడికి అనుమానం. ఈ రోజున అంటే ఒప్పుకోరు. యేసు ప్రభుని దేవుడు ఎందుకు అంటున్నావు అంటే ఒప్పుకోరు. అసలు దేవుడిని ఆ యేసు ప్రభునే అడిగితే ఏమంటాడు ఆయన? యేసు ప్రభుని అడిగితే చూడండి, మత్తయి సువార్తలో 9వ అధ్యాయము 6వ వచనంలో యేసు ప్రభు ఒక మాట చెబుతున్నాడు ఇక్కడ. మత్తయి సువార్త 9వ అధ్యాయము 6వ వచనం. అయినను పాపమును క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెనని అని చెప్పి చాలు. ఇప్పుడు ఇక్కడ ఇలా ఒక కార్యం జరుగుతుంది. ఇక్కడ యేసు ప్రభు తనంతట తానే చెబుతున్నాడు. ఆయన ఎవరంట? నేను మనిషి కుమారుడిని, నేను మనిషి కుమారుడిని. ఇప్పుడు యేసు ప్రభు మనిషా దేవుడా? చెప్పండి. ఎందుకు ఇదే పెద్ద సమస్య వచ్చింది. ఇప్పుడు నిజంగా కనుక మనం దేవుని ఆరాధించి దేవుడు అంటున్నాడు అనంతుడు, రైట్. ఇప్పుడు ధర్మశాస్త్రం అంతా కూడా ఏం చెబుతుంది? దేవుడికి ఏ రూపము లేదు. ఎవరు రాశారు ఈ ధర్మశాస్త్రం? మోషే రాశాడు. ఇప్పుడు మనము ఇప్పుడు ఈ పౌలు ఏం చెబుతున్నాడు? పౌలు ఏమంటున్నాడంటే ఒక మాట చెబుతున్నాడు చూడయ్యా. పౌలు రోమిలకు రాసిన పత్రికలో 8వ అధ్యాయము 12వ వచనంలో ఈ పౌలు ఏం చెబుతున్నాడంటే 12వ వచనం, కాబట్టి సహోదరులారా శరీర సారంగా ప్రవర్తించుటకు శరీరమునకు ఎన్ని చదువుతున్నా 5:12 రోమా పత్రిక 5:12. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగు ప్రవేశించినో అలాగునని మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను. ఏలయనగా ధర్మశాస్త్రము వచ్చినది గనక పాపము లోకములో ఉండెను, కానీ ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడదు. అయినను ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపం చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణమేలెను. ఆదాము గురితై ఉండెను, అయితే కృపావరం కలగలేదు. ఎట్లనగా అపరాధము వలన అనేకులు చనిపోయినలా మరీ ఎక్కువగా దేవుని కృపయు యేసు క్రీస్తు అనే ఒక మనిషిని కృపశాతన దానమును. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు యేసు ప్రభు ఎవరంట? మనిషే దేవుడా? మనుష్యుడే. మనిషిని దేవుడిగా ఆరాధించవచ్చా? ఈ మాట చెప్తే క్రైస్తవులు ఒప్పుకోరు. ఎందుకన్నాడు? ఈ గ్రంథంలో రాశారు కదా. ఎవరు చెప్పారు? యెషయా చెప్పాడు కదా, ఇర్మీయా చెప్పాడు కదా, అలాగే ఈ పౌలు చెబుతున్నాడు కదా, పేతురు చెబుతున్నాడు కదా, లేఖనములు ఉన్నాయి కదా. అంటే అసలు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే యూదులకి ధర్మశాస్త్రం అనేది ఏంటిది మీరు బాగా తెలుసుకోవాలి. అందుకనే మీరు ఆగొద్దు. ఎందుకు మీకు చెబుతున్నానంటే ముందు మనకి తెలియాలి ధర్మశాస్త్రము యూదుల దగ్గర ఉంది. ఆ ధర్మశాస్త్రాన్ని వీళ్ళు ఏమంటారు? తోరా అంటారు.
ఈ తోరా అనేది ఏంటిది? మోషే రాసిన 5 గ్రంథాలే. ఆదికాండము, నిర్గమకాండము, సంఖ్యాకాండము, లేవికాండము, ద్వితీయోపదేశకాండం, ఈ 5టినే ప్రాముఖ్యంగానే కడమయని పనికిరావు వాళ్ళకి. అదే ధర్మశాస్త్రం. ఇప్పుడు దావీదును చూసినా, సమూయేలును చూసినా, తర్వాత ఈ ప్రవర్తనలు చూసినా వాళ్ళు దేవుడు ఆరాధించారంతే. అది తోరాకికి వెళ్దాం. ధర్మశాస్త్రం మనకేంటంట, దావీదు కూడా నేను ధర్మశాస్త్రం అన్నాడు. ఈ 5 కాండాలనే ధర్మశాస్త్రం అంటారు. ఈ 5 కాండాల్లో ఎక్కడైనా సరే దేవుడు ఇలా వస్తాడని చెప్పాడా? వాళ్ళు అడిగే ప్రశ్న అదే. మనిషిని ఆరాధించమని ఎక్కడైనా ఉందా? స్టెఫెను పరిశుద్ధాత్మ ద్వారా శక్తిని పొంది ఆయన అన్నాడు, ఇదిగో మోషే నాలాంటి ప్రవర్తని మీ సహోదరుల్లో పుట్టిస్తాడు అని చెప్పాడు. ఆ ఒక్క వాక్యం తప్పితే ఇంకెక్కడ కూడా ఆ చెప్పింది కూడా అది మోషే నాలాంటి ప్రవర్త అంటే నాలాంటి. ఇప్పుడు మోషే మనిషా దేవుడమ్మా? ఇప్పుడు నాలాంటి ప్రవర్తన నీ సహోదరులో పుట్టిస్తాడు. ఆయన వచ్చినోడు మనిషే దేవుడా? ఆ మోషే చెప్పిన వ్యక్తి ఇతనే యేసు ప్రభు అని చెప్పేసాడు స్టెఫెను. ఇప్పుడు స్టెఫెను చెప్పినా కూడా ఇప్పుడు మనం ఆయన్ని ఏ రూపంగా ఆరాధించాలి? ఒక ప్రవర్తిగా చేయాలా, దేవుడిగా ప్రకటించాలా? చాలా గమనించాలి. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని యూదులు ఒప్పుకోరు, ఇస్లామీలు ఒప్పుకోరు. ఎందుకని? ఈ పరిశుద్ధ గ్రంథంలో 66 పుస్తకాలు ఉంటాయి. ఎన్ని ఉన్నాయంట? 66 పుస్తకాల్లో ఈ 66 పుస్తకాలు ఎలా వచ్చినాయి? ఎవరు తెచ్చారు అంటే మనకి మార్టిన్ లూథర్ గారు తీసుకొచ్చాడు. ఏంటిదంట? మార్టిన్ లూథర్ గారు ప్రొఫెసర్గా ఉన్నప్పుడు ఆయన దేవుడు కృపను బట్టి ఆ రోజుల్లో పాపబాధ అని ఈ పోపులు ఏం చేశారంటే ఇలా ప్రజల్ని డబ్బుతో వ్యాపారం చేస్తూ ఉన్నారు దేవుణ్ణి. అలాంటి సమయంలో ఈ మార్టిన్ లూథర్ గారు ఏం చేశారంటే ఆయన ప్రొఫెసర్గా ఉండేవాడు. ఈ బైబిల్ కాలేజీలో. ఆ బైబిల్ కాలేజీలో రూముల్లో ఈ పరిశుద్ధ గ్రంథాలన్నీ కూడా బేర్చి ఉంటే ఆ పరిశుద్ధ గ్రంథములో ఈయన ఒకసారి వెళుతుంటే ఆ గ్రంథం ఉన్న రూము తాళం తీసింది. అప్పుడు ఈయన చూశాడు. దీన్ని చూసి ఏంటి ఏమో ఇలా ఉండేది. ఈ 66 పుస్తకాలు కూడా మార్టిన్ లూథర్ గారు తీసుకొచ్చిన పుస్తకాలు. ఈ 66 పుస్తకాలు దేవుడు మార్టిన్ లూథర్ ద్వారా మనకు తీసుకొచ్చాడని మనం నమ్ముతాం. హల్లెలూయా. క్రైస్తవుడి నిరీక్షణ ఏంటంటే ఇది దేవుడు అంటే. ఇప్పుడు దీంట్లో ఏమైనా అబద్ధం ఉందా అంటే ఇది దేవుడు అంటాడు, ఒక మనిషి మార్పు పొందాలంటే, ఒక మనిషి మారు మనసు పొందాలంటే ఈ గ్రంథం చాలు అని చెప్పేసి మార్టిన్ లూథర్ ద్వారా దీన్ని తీసుకొచ్చాడు బయటికి. ఇప్పుడు దీన్ని మనము పరిశుద్ధ గ్రంథము అంటున్నాం. అయితే ఇది పరిశుద్ధ గ్రంథం అంటే దొంగతనంగా తీసుకొచ్చింది కాబట్టి ఒక ఇస్లామీయులు కానీ అలాగే యూదులు కానీ నమ్మరు. దీన్ని యూదులు కూడా నమ్మరు. ఇది తోరా కాదు వాళ్ళకి. ఇది దొంగతనం తీసుకొచ్చిన అది. మనము ఇప్పుడు దీనికి ఏం చేశారంటే పరిశుద్ధ గ్రంథం అని పేరు పెట్టారు. అయితే ఈ పరిశుద్ధ గ్రంథంలో కనుక మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ పరిశుద్ధ గ్రంథంలో ఈ అబ్రహాము సంతానం ఇస్సాకును ఆశీర్వదింపబడ్డాడు. ఆ ఇస్సాకు సంతానం యాకోబు అన్నాడు. యాకోబుని ఇజ్రాయిల్గా చేశాడు. ఈ ఇజ్రాయేల్కి అయిందంట తోరా అనే ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఈ ధర్మశాస్త్రం ఇస్తూ ఈ తోరాలో ఈ ఇజ్రాయిల్కి ఏం చెబుతున్నాడంటే చూడండి, 8వ అధ్యాయము ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 7వ వచనం ధ్యానం చేద్దాం. ద్వితీయోపదేశకాండము, నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును, అది నీటి వాగులను
లోయలలో ఉండియు కొండలలో నుండి పారు ఊటలను అగాధ జలములు గల దేశము, అది గోధుమలు, యావలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లను గల దేశము, ఒలీవ నూనెయు తేనెయు గల దేశము, కరువు అనుకొనకుండా నీవు ఆహారం తినే దేశము. హల్లెలూయా! ఎలాంటి దేశం ఇచ్చాడంట ఇజ్రాయెల్కి? అంత గొప్ప దేశము ఇజ్రాయెల్కి ఇచ్చాడు. ఇప్పుడు మనము ఏ దేశంలో ఉన్నాం? మన దేశంలో ఉన్నాం, ఇండియా దేశంలో ఉన్నాం. ఇప్పుడు ఆయన ఏంటంటే ఇండియా దేశమే కదా చేసింది. ఈ ఇండియా దేశము గురించి ఏం చెప్పాడో తెలియదు, కానీ ఇప్పుడు సిననాజీర్ స్వామి గారు ఇది మంచిది కాదు అన్నాడు. మన మోడీ గారు దీన్ని చేద్దామన్నారు. మీరు చాలా గమనించాలి. అలాగే ఇది ఈ ప్రభునంద స్వామి అయితేనేమో ఇది మనది కదా అబ్బాయి, బ్రిటిష్ వాడు తీసుకొచ్చాడు అన్నాడు. అయితే మన దేశం ఏంటి? మోడీ గారే చెప్పాడు. ఏమన్నాడు? భారతదేశము అన్నాడు. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ భారతదేశము చరిత్ర మనం చూడవాలంటే ఈ భారతదేశానికి ఒక చరిత్ర ఉంది. ఈ భారతదేశం అనేది మనకి ఎవరిచ్చారా అంటే దేవుడిచ్చిన పేరది. హల్లెలూయా! ఎవరిచ్చిన పేరు అంటది? దేవుడు. అంటే ఏమిచ్చాడు? బా అనగా, మీరు చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. బా అనగా భాగ్యవంతుడు అంటారు. ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నవారిని ఏమంటారంట? భాగ్యవంతుడు, భాగ్యవంతురాలు. అంటే ఆమె మనకు అందరి మీద గొప్పగా ఆశీర్వదింపబడిన వారిని ఆ మాట అంటారు. ఇప్పుడు మనది ఏంటంట? బా అనగా భాగ్యవంతురాలు, భాగ్యవంతుడు. రా అనగా రత్నాలతో కూడినది. ఏంటిదంట? రత్నాలు. మీకు తెలుసా? మన పూర్వ చరిత్ర చదివితే, శ్రీకృష్ణదేవరాయల చరిత్ర చదువుతుంటే మన దేశంలోనంట రత్నాలు డబ్బులాగా రాసులు పోసి అమ్మేవాడు అంట. ఈరోజు కూడా చెబుతూ ఉంటారు. కోహినూరు వజ్రము బ్రిటిషుడి దగ్గర ఉందంట, అది మన దేశందే. ఇప్పుడు రానగా ఏంటంట? రత్నాలతో కూడినది. తా అనగా తరతరాలు. హల్లెలూయా! తరం అంటే తెలుసా? మన తాతలది ఒక తరం, మన తండ్రులది ఒక తరం, మనది ఒక తరం, మన పిల్లలది ఒక తరం, మన మనవడు. అంటే మనం మన తాతలను చూసాం, తండ్రులను చూసాం, మనమున్నాం. ఇప్పుడు మన కొడుకులు చూస్తున్నాము, వాళ్ళ కొడుకుల మనవాళ్ళని కూడా చూస్తాం. తరతరములు అంటే ఎప్పటి నుంచి? భారత అంటే ఈ భూమి సృష్టింపబడినప్పుడు నోవాహు జలప్రాణం అయిపోయిన తర్వాత ఎవరైతే మొట్టమొదటిసారిగా ఈ దేశంలోకి వచ్చారో మనిషి అనేవాడు ఏదో నివసిస్తాడు, అప్పటి నుంచి తరతరములు. అక్కడ ఎప్పుడు వరకు ఇది? ఈ భూలోకము నశించిపోయే వరకు ఎన్ని తరాలైతే ఉంటాయో ఆ తరాలు. అందుకని తర్వాత అంట దేశము. దేశం అంటే మట్టి కాదోయ్, మనిషిలోయ్. హల్లెలూయా! మన భారతదేశం అనగా భాగ్యం కలిగినది, రత్నాలతో కూడింది, తరతరాలు ఉండే దేశము మన భారతదేశం. హల్లెలూయా! ఇది దేవుడిచ్చిన పేరు. ఏంటిదంట? ఎవరిచ్చారమ్మా? అంత గొప్ప పేరు మనది దేశం. మీరు అందుకని ఈ భారతదేశం గురించి ఇప్పుడు మన ఇజ్రాయెల్ దేశం గురించి చెప్పాడు దేవుడు. ఏమని చెప్పాడు? అది కరువే లేదన్నాడు. మన భారతదేశం ఎలా ఉంటుందో ఈ భారతదేశపు జ్ఞానులు ఒక మాట చెప్పారు. ఏమంటారంటే మన భారతదేశం గురించి, భారతదేశము భాగ్యసీమరా, ఖనిజ సంపదలకు కొదువు లేదురా, బంగారు పంటల భూములు ఉన్నవి, సావు ఎరుగని జీవనదులు, అంగట్లోన అన్నీ ఉన్న అల్లుడు నోట్లు శని ఉన్నట్లు సకల సంపదలు గల దేశమున దరిద్రం పెట్టుందని అడుగుతున్నాడు. హల్లెలూయా! అసలు కరువు అనేది రాదని దేవుడు ఇజ్రాయెల్కి చెబితే అదే దేవుడు మన భారతదేశం చెప్పాడు. మన భారతదేశం ఎలాంటిదంట? భాగ్యసీమ
మంచి మంచి పంటలు పడతా, సావు ఎరుగని జీవనదులు ఉన్నాయంట. అలాంటి గొప్ప దేశంలో ఈ రోజున ఏమవుతుందంట, ఈ భారతదేశం గురించి మనం చాలా చక్కగా తెలుసుకుందాం. ఇప్పుడు ఈ పరిశుద్ధ గ్రంథం ఉంది చూసారా, ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే ఈ పరిశుద్ధ గ్రంథంలో మొత్తము 2930 క్యారెక్టర్లు కనపడతాయి మనకి, మనుషుల చరిత్రలు కనపడతాయి. ఎన్ని ఉన్నాయండమ్మా? మీరు చాలా చక్కగా వినాలి ఈ మాటలు. 2930 మంది చరిత్రలు ఉంటాయి. ఆది కాండము, ఆదాము కాడ నుంచి, యేసు ప్రభువు నుంచి, అలాగే క్రీస్తు కాడ నుంచి అంత్యక్రీస్తు వరకు కూడా ఇంతమంది క్యారెక్టర్లు ఉంటాయి. మీకు ఎందుకు ఈ మాట చెప్తుందంటే, ఈ క్యారెక్టర్లో నేను చెప్పాను సార్, రాముడి చరిత్ర ఉంటుంది, కృష్ణుడి చరిత్ర ఉంటుంది, ఇదేంటి శివుడి చరిత్ర ఉంటుంది, బ్రహ్మ చరిత్ర కూడా ఉంటుంది దీంట్లో. నువ్వు కనుక జాగ్రత్తగా, అందుకనే మీరు ఎప్పుడు కూడా మిస్ అవ్వబాకండి. ఎప్పుడు ఏ సబ్జెక్ట్ అవుతుందో తెలియదు. ఇప్పుడు మన దేశం ఏమని చెబుతున్నాము? హిందూ దేశం అంటున్నాం. ఇప్పుడు మనం కనుక చాలా గమనించాలి ఈ సమస్యను. ఇప్పుడు క్రైస్తవుడు ఎవరంట? క్రైస్తవుడిని ఏమంటున్నారు ఈ రోజున? బ్రిటిషోడు అంటున్నారు. ఏంటంట? బ్రిటిషోడు క్రైస్తవుడు కాబట్టి ఇతన్ని సి గ్రూపులో కలపండి అంటున్నారు. అవునా కదా? అవునా కదా? మీరు ఇది బాగా జాగ్రత్తగా ఆలోచించేయాలి. ఇప్పుడు హిందూ అనేది ఎవరు తీసుకొచ్చారు? బ్రిటిషోడు తీసుకొచ్చారండి. ఇప్పుడు హిందూ అనే ప్రతి ఒక్క వ్యక్తిని ఇప్పుడు ఏం చేయాలంట? మనం సిలో కలపాలి. ఆయన ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, రాష్ట్రపతి అయినా, ఎవరైనా సరే హిందూ అని నేను కనుక పలికితే, నేను హిందూ అని కనుక చెప్పితే, ఆ హిందూ పేరు పెట్టింది బ్రిటిషోడు. ఆ బ్రిటిషోడు పేరు నువ్వు ఎందుకు పెట్టుకోవాలి? దేవుడు నీకు ఇచ్చిన గొప్పదనిత ఉందే. అందుకని చూడండి, ఈ రోజున చిన్న పిల్లలు కూడా ప్రకటన చేసేటప్పుడు ఏమని ప్రకటన చేస్తారు? భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశంలో ప్రేమిస్తున్నాను అన్నాడు. ఎందుకని? నువ్వు ప్రకటించాల్సిన పనేంటి? హిందూ దేశము నా మాతృభూమి అనాలా? హిందువులందరూ నా సహోదరులు అనాలా? నేను ఆ హిందూ దేశాన్ని ప్రేమిస్తున్నాను అనాలా? ఎందుకంటలేదు నువ్వు? మంది కాదు కాబట్టి. ఈరోజు నువ్వు ఆలోచించాలి, ఈ భారతదేశం అనేది ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, హిందూ అనేది ఎలా వచ్చింది ఈరోజు. అందుకేనండి ఇదిగో ఈ క్రైస్తవుడు మనిషినే పూజిస్తున్నాడంట, ఈ హిందువుడు అనేవాడు కూడా ఎవరిని పూజిస్తారు? మనుషుల్నే. వీళ్ళైతే ఒకడే దేవుడు యేసుప్రభు అంటున్నారు, వాళ్ళైతే అందరూ దేవుళ్ళు అంటున్నారు. ఇప్పుడు కొట్టుకు వస్తుంది కూడా వీళ్ళిద్దరే. ఎవరంట? చాలా జాగ్రత్త తెలుసుకోవాలి, మనం చరిత్రలు తెలుసుకోవాలి. ఈ భారతదేశం అనేది ఈ రోజు నుంచి వచ్చిందా? అంతకుముందు ఏ దేశం అన్నాడు? మన దేశం హిందూ దేశం కంటే ముందు సింధు దేశం అన్నాడు. సింధు దేశం కంటే ముందు అరబ్ నాగరికత అన్నారు. అరబ్ నాగరికత కంటే ముందు ఏంటంటే జంబూద్వీపం అన్నారు. ఈ చరిత్ర మనం తెలుసుకోవాలి. అయితే ఇప్పుడు మనం క్రైస్తవుడువా హిందువుడువా అంటే అసలు మన భారతదేశం ఏ దేశంలో ఉందో తెలుసా? ఏ కాండంలో ఉందో తెలుసా? మనకు మొత్తంగా 7 కాండాలు ఉన్నాయి. ఆసియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, అంటార్కిటికా, ఐరోపా, ఆస్ట్రేలియా, అంటే 7 కాండాలు. ఈ 7 కాండాల్లో ఇప్పుడు మన భారతదేశము ఏ కాండంలో ఉంది? ఆసియా ఖండంలో. ఇజ్రాయెల్ దేశం ఏ కాండంలో ఉంది? మరి యేసుప్రభు ఏ కాండంలో ఉన్నవాడు? చాలా జాగ్రత్తగా ఏం చేయండి, చాలా జాగ్రత్తగా మనము పరిశీలన చేయాలి. ఇది ఒక మతానికో, కులానికో, దేశానికో సంబంధించింది కాదు. దేవుడు అనేవాడు మనము ఒకసారి గమనించాలి. దేవుడు అనేవాడు ఒక కులానికో, మతానికో, దేశానికో సంబంధించినోడు కాదు. మనం తెలుసుకోవాలి. ఆసియా కాండంలో మనం ఉన్నాం. అందుకని ఈ ఆసియా కాండం గురించి కూడా పరిశుద్ధ గ్రంథం ఏం చెబుతుంది చూడండి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం చదవమ్మా. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. యేసుక్రీస్తు తన దాసులకు కనపరుచుటకు దేవుడు ఆయన అనుగ్రహించిన
ప్రత్యక్షత, ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. అతడు దేవుని వాక్యమును గురించి, యేసుక్రీస్తు సాక్ష్యమును గురించి తాను చూసినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చెను. సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని వీటిలో రాయబడిన సంగతులను గైకొనువాడును ధన్యుడు. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు హల్లెలూయా ఏమన్నా శుభము. ఎక్కడ ఎవరికంట? నేను ఎక్కడా అని అడిగా. 7 సంఘాల సంగతి చెబుతారు కానీ అసలు సంగతి మర్చిపోతారేంటి? అది ఎక్కడ ఉన్నాయంట? ఆసియాలో. ఇప్పుడు మనది ఏ కారణం అంట? ఆసియా కాండం. చాలా జాగ్రత్తగా ఈ ఆసియా కాండం ఎక్కడి నుంచి వచ్చిందో, ఇది ఎక్కడ వచ్చిందో మనము తెలుసుకుందాం. ప్రతి బుధవారం కూడా మీరేం చేస్తారంట? దేవుని వాక్యమును వినడానికి రండి. సమయం అయిపోయింది ఇక మనకి. నెక్స్ట్ దాన్ని చదువుదాం. అసలు భారతదేశం అంటే ఏంటి? భారతదేశంలో ఉన్న దేవుళ్ళు ఏంటి? భారతదేశంలో అసలు దేవుళ్ళు ఉన్నారా? అసలు ఈ భారతదేశం అనేది ఎలా వచ్చింది? ఎవరు తీసుకొచ్చారు? దేని ద్వారా వచ్చింది? మొత్తం కూడా తెలుసుకుంటే మనకి ఇన్ని భేదాలు లేవండి. ఒకే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు అనేవాడు కులానికి సంబంధించినవాడు కాదు, మతానికి సంబంధించిన వ్యక్తి కాదు, దేశానికి సంబంధించిన వ్యక్తిని కాదు. ఈ భూమి దానికి సంబంధించిన వ్యక్తి. ఆ భూమిలో ఆశీర్వదింపబడిన వారు ఎవరంటే అబ్రహాం సంతానం. ఒక సంతానమేమో ఆకాశ నక్షత్రాలుగా చేశాడు, ఒక సంతానాన్నేమో భూమి అంటే ఇసుక రేణులుగా చేశాడు. మరి ఆ రెండు తెలుసుకోవాలని మీరు కూడా ప్రార్థన చేయండి. మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. హల్లెలూయా.